హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ స్టెట్లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాము. డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఈ విధంగా లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మన రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టింది. ఆప్షన్స్: స్వామి దయానంద సరస్వతి, సుందర్లాల్ బహుగుణ, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, నంబూద్రిపాద్. మన రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టింది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ప్రతి ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేస్తూ మొత్తం ప్రశ్నలకు గాను ఎన్ని ప్రశ్నలకు మీరు సరైన సమాధానం చెప్పగలిగారు అనే విషయాన్ని వీడియో చివరిలో తెలియచేయండి. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు. మన రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టింది గాడిచర్ల హరిసర్వోత్తమ రావు గారు. నెక్స్ట్ క్వశ్చన్: బొగ్గును మండించడం ద్వారా వెలువడే శక్తితో నీటిని ఆవిరిగా మార్చి ఆ నీటి ఆవిరితో టైర్లను తిప్పడం వలన ఉత్పత్తి అయ్యే విద్యుత్. ఆప్షన్స్: హైడ్రో విద్యుత్తు, థర్మల్ విద్యుత్తు, అణు విద్యుత్తు, పవన్ విద్యుత్తు. బొగ్గును మండించడం ద్వారా వెలువడే శక్తితో నీటిని ఆవిరిగా మార్చి ఆ నీటి ఆవిరితో టైర్లను తిప్పడం వలన ఉత్పత్తి అయ్యే విద్యుత్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, థర్మల్ విద్యుత్. నెక్స్ట్ క్వశ్చన్: గానయోగ్యమైన 2 పాదాలే కలిగి ఉండే జాతి పద్యం. గానయోగ్యమై ఉండి 2 పాదాలు మాత్రమే కలిగి ఉండేటటువంటి జాతి పద్యాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే ఉత్పలమాల, చంపకమాల, ఆటవెలది, ద్విపద. మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ద్విపద. గానయోగ్యమై ఉండి 2 పాదాలు మాత్రమే కలిగి ఉండే జాతి పద్యం ద్విపద పద్యం. నెక్స్ట్ క్వశ్చన్: మంచివారి హృదయంలో భగవంతుడుంటాడు. హృదయం అను పదానికి వికృతి. హృదయం అనే పదానికి వికృతి మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆప్షన్స్ చూద్దాం. యద, ఎదిరి, ఎదుగు, ఎదురాడు. హృదయము అనే పదానికి వికృతి పదం ఆప్షన్ 1, యద. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన చరిత్ర సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాల ప్రాధాన్యతను గుర్తించి పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేసే నేపథ్యం గల పాఠ్యాంశం. ఆప్షన్స్: సందేశం, అజంతా చిత్రాలు, అమ్మ కోసం, హరిశ్చంద్రుడు. మన చరిత్ర సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాల ప్రాధాన్యతను గుర్తించి పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేసే నేపథ్యం గల పాఠ్యాంశాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, అజంతా చిత్రాలు. అజంతా చిత్రాలు అనే పాఠం ఏ నేపథ్యాన్ని కలిగి ఉంటుందంటే మన చరిత్ర సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాల ప్రాధాన్యతను గుర్తించి పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాక్యాలలో హేత్వార్థక వాక్యాన్ని గుర్తించండి. హేత్వార్థక వాక్యాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే రవి పని చేస్తాడో చెయ్యడో, మా ఇంట్లో అమ్మ పూజలు చేస్తుంది, వర్షాలు లేక పంటలు పండలేదు, దయచేసి మాట్లాడకండి. హేత్వార్థక వాక్యం ఆప్షన్ 3, వర్షాలు లేక పంటలు పండలేదు అనేది హేత్వార్థక వాక్యం అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెచ్చని పదం ఈ గణానికి చెందినది. వెచ్చని అనే పదం ఏ గణానికి చెందుతుందో గుర్తించాలి. ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఆప్షన్స్ చూసినట్లయితే నగనము, సగనము, జగనము, భగనము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 భగనము. వెచ్చని పదం భగనము అనే గణానికి చెందినదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, గబ్బిలము పిరదౌసి గ్రంథకర్త. గబ్బిలము మరియు పిరదౌసి ఎవరి రచనలు అనేది ఇక్కడ ప్రశ్న. మీ అందరికీ తెలిసే ఉంటుంది దీనికి సమాధానం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆప్షన్స్ చూసినట్లయితే దువ్వూరి రామిరెడ్డి, గుర్రం జాషువా, దేవరకొండ బాలగంగాధర్ తిలక్, సి నారాయణ రెడ్డి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గుర్రం జాషువా. గబ్బిలము మరియు పిరదౌసి గ్రంథకర్త గుర్రం జాషువా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాతిని శిల్పంగా చెక్కాడు ఈ వాక్యంలో ఔపవిభక్తి ప్రత్యయం. ఆప్షన్స్ ని, తి, గా, డు. రాతిని శిల్పంగా చెక్కాడు అనే వాక్యంలోని ఔపవిభక్తి ప్రత్యయాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 తి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కరీంద్రం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం. కరీంద్రం అనే పదాన్ని విడదీయాలి. విడదీయగా వచ్చే రూపం ఏ ఆప్షన్లో ఉందో మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆప్షన్స్ చూసేద్దాం. కరీ ప్లస్ ఈంద్రం, కరీన్ ప్లస్ ఈంద్రుడు, కరీ ప్లస్ ఈంద్రం, కరీంద్ర ప్లస్ అము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కరీ ప్లస్ ఇంద్రం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వనచరులు అనగా. ఆప్షన్స్ వనమునందు చరించువారు, వనమునందు చరించని వారు, దట్టమైన అడవి గలవారు, గ్రహముల యందు తిరుగువారు. వనచరులు అనే పదానికి అర్థాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వనమునందు చరించువారు. వనచరులు అంటే వనమునందు చరించువారు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేవునికి పుష్పాలను అర్పిస్తాము ఈ వాక్యంలో పుష్పాలు అనే పదానికి పర్యాయ పదాలు. పుష్పాలు అనే పదానికి పర్యాయ పదాలు అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే విరులు పత్రాలు, పత్రాలు దళాలు, సుమాలు విరులు, నదులు జురులు. నదులు జరులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సుమాలు విరులు అనేవి పుష్పాలు అనే పదానికి పర్యాయ పదాలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సమ ప్రాధాన్యం గల వాక్యాలు ఏకవాక్యంగా ఏర్పడటం. రెండు సమాన ప్రాధాన్యం గల వాక్యాలు ఏకవాక్యంగా ఏర్పడటాన్ని ఏమని పిలుస్తాము అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. సామాన్య వాక్యం, సంయుక్త వాక్యం, సంశ్లిష్ట వాక్యం, అసంపూర్ణ వాక్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సంయుక్త వాక్యం. రెండు సమ ప్రాధాన్యం గల వాక్యాలు ఏకవాక్యంగా ఏర్పడితే దాన్ని సంయుక్త వాక్యంగా పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒక గద్యం ఇచ్చేశారు. ఆ గద్యానికి సంబంధించి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ముందుగా మీరంతా కూడా ఈ గద్య భాగాన్ని పూర్తిగా చదివి అర్థమైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. ప్రశ్న చూసేద్దాం. గాథా సప్తసతి ప్రత్యేకత. ఆప్షన్స్ శాతవాహన రాజుచే విక్రయించబడటం, శాతవాహనుల గురించి తెలియచేయడం, ఆధునిక రచయితలకు అవకాశం దక్కడం, ప్రాకృత కవుల రచనలను తిరిగి గ్రంథస్థం కావడం. గాథా సప్తసతి యొక్క ప్రత్యేకత పైన ఉన్నటువంటి గద్యం నుంచి చదివి మీ సమాధానాన్ని తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రాకృత కవుల రచనలు తిరిగి గ్రంథస్థం కావడం అనేది గాథా సప్తసతి యొక్క ప్రత్యేకత అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అదే గద్య భాగం నుంచి మరొక ప్రశ్న. మహాకావ్యం అనే పదానికి విగ్రహ వాక్యం. ఆప్షన్స్ గొప్పదైన కావ్యం,
కావ్యము చేత గొప్ప, మహయును కావ్యమును, గొప్పదనము వంటి కావ్యము. ఈ ప్రశ్నకి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మహాకావ్యం అనే పదానికి విగ్రహ వాక్యాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, గొప్పదైన కావ్యం. నెక్స్ట్ క్వశ్చన్, కింది పద్యాన్ని చదివి 53, 54 ప్రశ్నలకు జవాబులను గుర్తించండి. సో ఒక పద్యం ఇచ్చేసారు, ఆ పద్యానికి సంబంధించి 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మీరంతా కూడా పద్యాన్ని చదవండి. పద్యం పూర్తిగా అర్థమైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 2 ప్రశ్నలకు సమాధానాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రశ్న చూసినట్లయితే, ఈ పద్యంలో వేమన చెప్పదలిచినది: బొగ్గు పాలను శుభ్రపరుస్తుంది, హీనుడికి చదువు రాదు, అవగుణాలున్నవాడు ఎన్నటికీ మారడు, చదువుకు గుణానికి సంబంధం ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అవగుణాలు వాడు ఎన్నటికీ మారడు అని వేమన పై పద్యం ద్వారా చెప్పదలిచారన్నమాట. మరొక ప్రశ్న చూసినట్లయితే, పై పద్యంలో కవి హీనుని దేనితో పోల్చాడు? ఆప్షన్స్: పాలతో, సద్గుణ రాశితో, బొగ్గుతో, మణితో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, బొగ్గుతో. పై పద్యంలో కవి హీనుణ్ణి బొగ్గుతో పోల్చడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నీరు మనకు అందకుండా నదులే ప్రవహించుకుంటే ఎలా ఉంటుందో చెప్పండి. ఈ గేయ ఖండిక గల పాఠం. పైన ఉన్నటువంటి ఈ గేయ ఖండిక ఏ పాఠంలోది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే, గోరుముద్దలు, ఏమవుతుందో, పారిపోయిన గిన్నెలు, తొలకరి చిరు జల్లులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఏమవుతుందో. ఏమవుతుందో అనే పాఠంలోనివి ఈ పైన ఇచ్చినటువంటి గేయ ఖండికలు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అనే పొడుపుకు విడుపు. ఆల్రెడీ మీ అందరికీ ఈ ప్రశ్నకి సమాధానం తెలిసే ఉంటుంది. మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. అలానే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఆప్షన్స్ చూద్దాం. పండు, తేనెపట్టు, గాలిపటం, పక్షి. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అనే పొడుపుకి విడుపు ఆప్షన్ 2, తేనెపట్టు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆయుధ పూజ ఈ పండుగ రోజు చేస్తారు. ఆయుధ పూజ ఏ పండుగ రోజు చేస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్: సంక్రాంతి, ఉగాది, విజయదశమి, వినాయక చవితి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, విజయదశమి. ఆయుధ పూజ విజయదశమి రోజు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు అరుస్తున్నారు ఈ వాక్యానికి సరైన వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి. ఆప్షన్స్: పిల్లలు అరిచారు, పిల్లలు అరుస్తారు, పిల్లలు అరవబోతున్నారు, పిల్లలు అరవడం లేదు. పిల్లలు అరుస్తున్నారు అనే వాక్యానికి వ్యతిరేక వాక్యాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పిల్లలు అరవడం లేదు అనేది పిల్లలు అరుస్తున్నారు అనే వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. సో 2 వర్గాలలో 3 పదాలు ఇచ్చేసారు. వాటికి సంబంధించి జత చేయాలి. ఈ ప్రశ్నకి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. పళ్ళు, ముఖం, చెవులు, రిక్కించు, కొరుకు, చిట్లించు. సరైన జత చూసినట్లయితే, పళ్ళు కొరుకు, ముఖం చిట్లించు, చెవులు రిక్కించు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, రైతు తన కళ్ళల్లో దుమ్ము కొట్టాడని ఎలుగుబంటి అనుకుంది. కళ్ళలో దుమ్ము కొట్టు ఈ జాతీయానికి అర్థం. ఆప్షన్స్: నమ్మకం పెంచు, అనుగ్రహించు, తెలివైనది, మోసం చేయు. కళ్ళలో దుమ్ము కొట్టు అనే జాతీయానికి అర్థాన్ని తెలియచేయండి.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, మోసం చేయు. నెక్స్ట్ క్వశ్చన్. అమిత్ తల అడ్డంగా ఊపుతూ నేను కూడా మిగతా పిల్లలందరూ చేసే పనులన్నీ చేయగలను, కానీ నేను వాళ్లకు భిన్నంగా పొట్టిగా ఉంటాను అని అన్నాడు. పై వాక్యం వలన మనకి తెలుస్తున్నది. ఆప్షన్స్: దివ్యాంగుల ఆత్మస్థైర్యం, సృజనాత్మక శక్తి, ప్రశ్నించే స్వభావం, నైతిక విలువలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, దివ్యాంగుల ఆత్మస్థైర్యం. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీశైలం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఈ వాక్యంలో శక్తి అనే పదానికి వికృతి. శక్తి అనే పదానికి వికృతిని తెలియచేయండి. ఆప్షన్స్ చూసినట్లయితే సత్తి, సత్తి, సుత్తి, సోకు. శక్తి అనే పదానికి వికృతి పదం సత్తి. నెక్స్ట్ క్వశ్చన్. అన్నం దేవుడన్నమాట, మరి నువ్వేమో రోజు అన్నాన్ని వదిలేస్తూ పారేస్తూ నిర్లక్ష్యం చేశావు అని అన్నది. ఆప్షన్స్: తండ్రి, ఉపాధ్యాయుడు, అమ్మ, రైతు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అమ్మ. పై మాటలను చెప్పినది అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సమాపక క్రియ ఒకటి గాని అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలతో ఏర్పడే వాక్యం. ఒక సమాపక క్రియ ఉండాలి, అలానే ఒకటి గాని అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలతో ఏర్పడే వాక్యాన్ని ఏమని పిలుస్తాము అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, సంయుక్త వాక్యం. ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సంశ్లిష్ట వాక్యం. ఒక సమాపక క్రియ మరియు ఒకటి గాని అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలతో ఏర్పడే వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంగా పేర్కొంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రత్యహం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం. ప్రత్యహం అనే పదానికి యొక్క విడదీసిన రూపాన్ని గుర్తించాలి. ఆప్షన్స్: ప్రత్యా ప్లస్ అహం, ప్రత్ ప్లస్ యహం, ప్రత్యా ప్లస్ హం, ప్రతి ప్లస్ అహం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ప్రతి ప్లస్ అహం. ప్రత్యహం అనే పదాన్ని విడదీసి రాస్తే ప్రతి ప్లస్ అహం అనే రూపం ఏర్పడుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. వ్యాప్తి గావింప మనుటో ఈ వసుధపై ఈ వాక్యంలో వసుధ పదానికి పర్యాయ పదాలు. వ్యాప్తి గావింపమనుటో ఈ వసుధ పైన అనే వాక్యంలో వసుధ అనే పదానికి పర్యాయ పదాలను గుర్తించాలి. ఆప్షన్స్ చూద్దాం. పని, కార్యం, భూమి, ధరణి, పువ్వు, విరి, చెట్టు, వృక్షం. వసుధ అనే పదానికి పర్యాయ పదాలని గుర్తించండి. మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, భూమి, ధరణి. వసుధ అనే పదానికి పర్యాయ పదాలు భూమి మరియు ధరణి. ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు, తేడాలు గ్రహించడం అనేది దీనిని తెలియజేస్తుంది. ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు, తేడాలు గ్రహించడం అనేది దేనిని తెలియజేస్తుందని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే అవగాహన, జ్ఞానం, భాషాభిరుచి, సృజనాత్మకత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, అవగాహన. ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు, తేడాలు గ్రహించడం అనేది అవగాహన యొక్క లక్ష్యాన్ని తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడని పదం. ఏర్పడని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే వచనం, వాక్కు, వాచికం, శ్రవణం. వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడనటువంటి పదాన్ని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, శ్రవణం. శ్రవణం అనే పదం
వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడలేదు. మిగిలిన ఆప్షన్స్ చూస్తే ఇక్కడ వచనంలో వచ్ అనే సంస్కృత ధాతువు ఉన్నది. అలానే వాక్కు అనేది కూడా వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడింది. వాచికము అనేది కూడా వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడినది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఈ పద్ధతి. ఆప్షన్స్: ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి, కథాకథన పద్ధతి, వివరణ పద్ధతి. ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఏ పద్ధతి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్న ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి మీ అందరికీ సమాధానం ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సో మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, కథాకథన పద్ధతి. ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియచేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది కథాకథన పద్ధతి అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్: మార్క్స్ ముల్లర్, చామ్స్కీ, యోహీహో, ప్రొబెల్. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారిని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, మార్క్స్ ముల్లర్ డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేశపటాలు అనేవి ఏ రకమైన ఉపకరణాలు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే శ్రవ్య ఉపకరణాలు, దృశ్య ఉపకరణాలు, దృశ్య శ్రవ్య ఉపకరణాలు, అదృశ్య ఉపకరణాలు. ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. దేశపటాలు అనేవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, దృశ్య ఉపకరణాలు. దేశపటాలు అనేవి దృశ్య ఉపకరణాల క్రిందికి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ. ఆప్షన్స్: వైయక్తిక బోధన, సూక్ష్మ బోధన, పర్యవేక్షణ, నిరంతర సమగ్ర మూల్యాంకనం. విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియను గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, నిరంతర సమగ్ర మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రేరణ దూరత, వక్తృ శ్రోతృ విపరిమాణం, సాంస్కృతిక ప్రసరణం అను లక్షణాలు. ఆప్షన్స్: భాషకు చెందినవి, సంస్కృతికి చెందినవి, నాగరికతకు చెందినవి, అలవాట్లకు చెందినవి. ప్రేరణ దూరత, వక్తృ శ్రోతృ విపరిణామం, సాంస్కృతిక ప్రసరణం అనేవి వేటికి చెందినటువంటి లక్షణాలు అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, భాషకు చెందినవి. పైన తెలిపినటువంటి లక్షణాలన్నీ కూడా భాషకు చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భాషా బోధన ప్రారంభ చర్య. భాషా బోధనలోని ప్రారంభ చర్యను గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే శ్రవణ చర్య, లిఖిత చర్య, వాచిక చర్య, లేఖన చర్య. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, వాచిక చర్య. భాషా బోధన ప్రారంభ చర్యగా వాచిక చర్యని చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్. వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలు, కథా చిత్రాలు, మెరుపు అట్టలు అనునవి. ఆప్షన్స్: బహుమితీయ ఉపకరణాలు, ఏకపార్శ్వ ఉపకరణాలు, త్రిపార్శ్వ ఉపకరణాలు, ద్విపార్శ్వ ఉపకరణాలు.
వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలు, కథా చిత్రాలు, మెరుపు అట్టలు ఇవన్నీ కూడా ఏ రకమైన ఉపకరణాలు అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ద్విపార్శ్వ ఉపకరణాలు. అంటే ఇవన్నీ కూడా 2D ఉపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవాల్సిన ప్రణాళిక. ఆప్షన్స్: విషయ ప్రణాళిక, విద్యా ప్రణాళిక, సంస్థాగత ప్రణాళిక, వార్షిక ప్రణాళిక. సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవాల్సిన ప్రణాళిక ఏది అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సంస్థాగత ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన రాష్ట్రంలో కృత్యాధార బోధనను మొదటగా అమలుపరిచిన కార్యక్రమం లేదా పథకం. మన రాష్ట్రంలో కృత్యాధార బోధనను మొదటగా అమలుపరిచినటువంటి కార్యక్రమం లేదా పథకాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకము, జిల్లా ప్రాథమిక విద్యా పథకము, రాజీవ్ విద్యా మిషన్, మాధ్యమిక శిక్షా అభియాన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకము అనేది మన రాష్ట్రంలో కృత్యాధార బోధనను మొదటగా అమలుపరిచినటువంటి కార్యక్రమము లేదా పథకం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, రాత అంశాలు, లఘు పరీక్షతో కూడిన మూల్యాంకనం. ఆప్షన్స్: పర్యవేక్షణ కొరకు మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం, ప్రాగుప్తి మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 నిర్మాణాత్మక మూల్యాంకనం. పిల్లల భాగస్వామ్యము, ప్రతిస్పందనలు, రాత అంశాలు, లఘు పరీక్షతో కూడిన మూల్యాంకనాన్ని నిర్మాణాత్మక మూల్యాంకనం అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మంచి ప్రశ్నాపత్రానికి ఉండవలసిన లక్షణాలలో ఒకటి. ఆప్షన్స్: ప్రామాణికత, ప్రాసనికత, అనుభవము, భావుకత. మంచి ప్రశ్నాపత్రానికి ఉండవలసిన లక్షణాన్ని గుర్తించాలి. ఈ ప్రశ్నకి మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. అలానే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రామాణికత. మంచి ప్రశ్నాపత్రానికి ఉండవలసిన లక్షణం ఏంటి? ప్రామాణికత. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆధునిక పద్ధతి, వైయాకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి అను నామాంతరములు గల వ్యాకరణ బోధనా పద్ధతి. ఆధునిక పద్ధతి, వైయాకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి అని పేర్లున్నటువంటి వ్యాకరణ బోధనా పద్ధతిని గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే నిగమోపపత్తి పద్ధతి, అనుమానోపపత్తి పద్ధతి, అనువాద పద్ధతి, వివరణా పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనుమానోపపత్తి పద్ధతి. ఈ పద్ధతికే ఆధునిక పద్ధతి, వైయాకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి అని పేరు. దీనిని వ్యాకరణాన్ని బోధించడానికి ఉపయోగించే వ్యాకరణ బోధనా పద్ధతి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళిక. ఆప్షన్స్: సంస్థా ప్రణాళిక, విద్యా ప్రణాళిక, సహ విషయాంశ ప్రణాళిక, విషయ ప్రణాళిక. ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళిక ఏది అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 విషయ ప్రణాళిక. ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళిక విషయ ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్వయం వ్యక్తకాలైన బోధనోపకరణాలు. ఆప్షన్స్: రేడియో,
భాషా ప్రయోగశాల, టేప్ రికార్డరు, చిత్రాలు, పటాలు. స్వయం వ్యక్తకాలైనటువంటి బోధనోపకరణాలు ఏవి అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, చిత్రాలు, పటాలు. చిత్రాలు, పటాలు అనేవి స్వయం వ్యక్తకాలైన బోధనోపకరణాలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. రీతి, సమత, స్పష్టం, వేగం అను లక్షణాలు ఉండవలసిన భాషా నైపుణ్యం. ఏ భాషా నైపుణ్యానికి రీతి, సమత, స్పష్టం, వేగం అనే లక్షణాలు ఉండాలి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. లేఖనం, శ్రవణం, పఠనం, విభాషణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, లేఖనం. లేఖనం అనే భాషా నైపుణ్యానికి రీతి, సమత, స్పష్టత, వేగం అనే లక్షణాలు ఉండాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. హరిజన పత్రికలో మాతృభాష మాధ్యమ ప్రాధాన్యతను గురించి రాసినవారు. ఆప్షన్స్: హుమయూన్ కబీర్, జాకీర్ హుసేన్, మహాత్మా గాంధీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్. హరిజన పత్రికలో మాతృభాష మాధ్యమ ప్రాధాన్యత గురించి వివరించిన వారు ఎవరు అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, మహాత్మా గాంధీ. హరిజన పత్రికలో మాతృభాష మాధ్యమం ప్రాధాన్యత గురించి రాసిన వారు మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్. మహేశ్వర సూత్రాల రూపంలో మన అక్షరాలు ఆవిర్భవించినట్లు పెద్దలు విశ్వసించుటకు కారణమైనది. ఆప్షన్స్: నటరాజు డమరుక శబ్దం, మహావిష్ణువు శంఖధ్వని, ఇంద్రుని వజ్రాయుధ సవ్వడి, గజేంద్రుని ఆర్తనాదం. మహేశ్వర సూత్రాల రూపంలో మన అక్షరాలు ఆవిర్భవించినట్లు పెద్దలు విశ్వసించుటకు గల కారణాన్ని గుర్తించాలి. ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, నటరాజు డమరుకం. మహేశ్వర సూత్రాల రూపంలో మన అక్షరాలు ఆవిర్భవించినట్లు పెద్దలు విశ్వసించుటకు కారణం ఏమిటంటే నటరాజు డమరుక శబ్దం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాచీనాక్షర పద్ధతి, నవీనాక్షర పద్ధతి అనునవి ఉపయోగపడు సందర్భం. ఆప్షన్స్: కథాబోధన, భాషణ బోధన, పఠన బోధన, శ్రవణ శిక్షణ. ప్రాచీనాక్షర పద్ధతి, నవీనాక్షర పద్ధతి ఉపయోగపడే సందర్భాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, పఠన బోధన. పఠన బోధన సమయంలో ప్రాచీనాక్షర పద్ధతి, నవీనాక్షర పద్ధతి అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. సాంకేతిక దృశ్య బోధనోపకరణాల్లో ఒకటి. క్రింది వాటిలో సాంకేతిక దృశ్య బోధనోపకరణాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూద్దాం. గోడపత్రిక, కరపత్రం, భాషా ప్రయోగశాల, ప్రొజెక్టర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ప్రొజెక్టర్. సాంకేతిక దృశ్య బోధనోపకరణం ఏమిటి అంటే ప్రొజెక్టర్. నెక్స్ట్ క్వశ్చన్. భాషా పుస్తకాలలోని పాఠ్యాంశాల స్వభావం. ఆప్షన్స్: అందము, విలక్షణత, క్రమత, గతిశీలత. భాషా పుస్తకాలలోని పాఠ్యాంశాల స్వభావం ఏ విధంగా ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, విలక్షణత. భాషా పుస్తకాలలో పాఠ్యాంశాల స్వభావం విలక్షణత. నెక్స్ట్ క్వశ్చన్. బోధనలో సామాజికోపయుక్త కార్యకలాపాలను ప్రారంభించి పిల్లలను వాటిలో భాగస్వాములను చేయాలని సిఫార్సు చేసిన కమిటీ. ఆప్షన్స్: ధవే కమిటీ, యశ్పాల్ కమిటీ, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, జనార్దన్ రెడ్డి కమిటీ.
బోధనలో సామాజికోపయుక్త కార్యకలాపాలను ప్రారంభించి పిల్లలను వాటిలో భాగస్వాములను చేయాలి అని సిఫారసు చేసిన కమిటీ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ బోధనలో సామాజిక ఉపయుక్త కార్యకలాపాలను ప్రారంభించాలి, వాటిలో పిల్లలను భాగస్వాములు చేయాలని చెప్పి సిఫారసు చేసిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సాధారణ పరీక్షలలోని లోపాలను సవరించి విద్యార్థి మూర్తిమత్వాన్ని సరిగ్గా అంచనా వేసి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ. ఆప్షన్స్: వైయక్తిక బోధన, సూక్ష్మ బోధన, అనురీక్షణ, నిరంతర సమగ్ర మూల్యాంకనం. సాధారణ పరీక్షలలోని లోపాలను సవరించి విద్యార్థి మూర్తిమత్వాన్ని సరిగ్గా అంచనా వేసి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ ఏది? మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, నిరంతర సమగ్ర మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసన సామర్థ్యాల ఆధారంగా జరిపే మూల్యాంకనం. ఆప్షన్స్: సామర్థ్యాధారిత మూల్యాంకనం, మూర్తిమత్వ ఆధారిత మూల్యాంకనం, ప్రవృత్తి ఆధారిత మూల్యాంకనం, ప్రణాళిక ఆధారిత మూల్యాంకనం. అభ్యసన సామర్థ్యాల ఆధారంగా జరిపే మూల్యాంకనం ఏ రకమైన మూల్యాంకనం? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, సామర్థ్యాధారిత మూల్యాంకనం. అభ్యసన సామర్థ్యాల ఆధారంగా జరిపే మూల్యాంకనం సామర్థ్యాధారిత మూల్యాంకనం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. భాషా బోధనలో విషయంలోని భావానికి, సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తూ కేవలం కఠిన పదానికే అర్థం చెప్పే బోధనా పద్ధతి, ఆ బోధనా సందర్భం. ఆప్షన్స్: పూర్ణ పద్ధతి వ్యాస బోధన, ఖండ పద్ధతి పద్య బోధన, పూర్ణ పద్ధతి పద్య బోధన, ఖండ పద్ధతి గద్య బోధన. భాషా బోధనలో విషయంలోని భావానికి, సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తూ కేవలం కఠిన పదానికే అర్థం చెప్పే బోధనా పద్ధతిని అడుగుతున్నారు. అదేవిధంగా ఆ బోధనా సందర్భాన్ని కూడా అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు మీకు సమాధానాన్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, పూర్ణ పద్ధతి పద్య బోధన. సో పద్య బోధన చేసే సమయంలో ఈ పూర్ణ పద్ధతిని ఉపయోగించి కేవలం ఆ పద్యం యొక్క భావానికి, సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తూ మధ్య మధ్యలో కఠిన పదాలు ఎక్కడైనా వస్తే వాటికి అర్థం చెప్పే సందర్భం ఏంటంటే పద్య బోధన, అలానే పూర్ణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విషయ ప్రణాళిక తయారీలో దృష్టి యందు ఉంచుకోవలసిన అంశాలు. ఆప్షన్స్: ప్రవర్తనలు, ప్రకృతి శక్తులు, సాంప్రదాయాలు, అవసరాలు, కోరికలు, ప్రవర్తనలు, అభిరుచులు, అనుభూతులు, ఆసక్తులు, విద్యా గమ్యాలు, ఉద్దేశ్యాలు, లక్ష్యాలు. విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలు ఏవి అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, విద్యా గమ్యాలు, ఉద్దేశ్యాలు, లక్ష్యాలు. విషయ ప్రణాళికను తయారు చేసేటప్పుడు విద్యా గమ్యాలను, ఉద్దేశ్యాలను, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించాలి. నెక్స్ట్ క్వశ్చన్. విషయ చిత్రీకరణకు, వ్యాఖ్యానానికి, శాశ్వత అవగాహనకు ఉపకరించేదే బోధనోపకరణం అని అభిప్రాయపడినవారు. ఆప్షన్స్: ప్రొబెల్, హుమయూన్ కబీర్, మాల్కమ్ ఆదిశేషయ్య, సుందర్ రాజన్. విషయ చిత్రీకరణకు, వ్యాఖ్యానానికి, శాశ్వత అవగాహనకు ఉపకరించేదే బోధనోపకరణం అని అభిప్రాయపడిన వ్యక్తిని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, హుమయూన్ కబీర్. నెక్స్ట్ క్వశ్చన్. శ్రవణ గోచరాలైన భాషా ధ్వనులను దృశ్యమానం చేయడమే. ఆప్షన్స్: భాషణం, నాటకీకరణం, లేఖనం,
వక్తృత్వం. శ్రవణ గోచరాలైన భాషా ధ్వనులను దృశ్యమానం చేయడాన్ని ఏమంటాం? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 లేఖనం అని పిలవడం జరుగుతుంది అనమాట. శ్రవణ గోచరాలైన భాషా ధ్వనులను దృశ్యమానం చేయడమే లేఖనం. నెక్స్ట్ క్వశ్చన్, వర్ణమాలలోని గ, జ, డ, ద, బ అను అక్షరాలు వ్యాకరణ పరిభాషలో ఆప్షన్స్ అనునాసికాలు, అచ్చులు, కృత్తులు, సరళాలు. గజడదబలను వ్యాకరణ పరిభాషలో ఏమంటామని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి ఖచ్చితంగా మీ అందరికీ సమాధానం తెలిసే ఉంటుంది, కాబట్టి మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సరళాలు. వర్ణమాలలో ఉన్నటువంటి గజడదబలను వ్యాకరణ పరిభాషలో సరళాలు అని పిలుస్తాం. విషయాన్ని గ్రహించడంలో వాగేంద్రియాలకు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవడం. ఆప్షన్స్ బాహ్య పఠనం, ప్రకాశ పఠనం, మౌన పఠనం, శబ్ద పఠనం. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 మౌన పఠనం. మౌన పఠనంలో విషయాన్ని గ్రహించడంలో వాగేంద్రియాలకు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళిక. చూడండి ఇక్కడ ప్రశ్న, ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళికని ఏమంటాము అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే విద్యా ప్రణాళిక, సంస్థాగత ప్రణాళిక, విషయ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వార్షిక ప్రణాళిక. ఒక విద్యా సంవత్సరం మొత్తంలో ఉపాధ్యాయుడు తాను బోధించాలనుకున్న అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళిక వార్షిక ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేది. ఆప్షన్స్ ప్రణాళిక, మూల్యాంకనం, అభ్యసన స్థాయి, అనుప్రయుక్తం. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడే అంశం ఏది అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మూల్యాంకనం. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి మూల్యాంకనం తోడ్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించిన వారు. ఆప్షన్స్ ఇజ్లర్, హకెట్, సైమన్ పాటర్, మహాత్మా గాంధీ. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించిన వారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 హకెట్. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గదిలో అభ్యసనాన్ని వేగవంతం చేసేవి. ఈ ప్రశ్నకి సమాధానం మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆప్షన్స్ చూద్దాం. బోధనోపకరణాలు, పరీక్షలు, సంవృత్త లక్ష్యాలు, వివృత లక్ష్యాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బోధనోపకరణాలు. తరగతి గదిలో అభ్యసనాన్ని వేగవంతం చేయడానికి బోధనోపకరణాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, వక్తృత్వం అనగా. ఆప్షన్స్ రాయడం, మాట్లాడటం, వినడం, సమీక్ష. వక్తృత్వం అనగా మాట్లాడటం అని అర్థం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అన్నది. ఆప్షన్స్ గాంధీ, ఠాగూర్, రామచంద్ర శుక్లా,
ఇజ్లర్. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని అన్నవారిని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇజ్లర్. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని అన్నవారు ఇజ్లర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్ట్రిప్ చార్ట్లు, ఫ్లాష్ కార్డులు ఈ బోధనోపకరణాలకు చెందినవి. ఆప్షన్స్: దృశ్య శ్రవణ బోధనాభ్యసన ఉపకరణాలు, దృశ్య బోధనాభ్యసన ఉపకరణాలు, శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాలు, పంచపార్శ్వ బోధనోపకరణాలు. స్ట్రిప్ చార్ట్లు, ఫ్లాష్ కార్డులు ఏ రకమైన బోధనోపకరణాలు అనేది ఇక్కడ ప్రశ్న. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 దృశ్య బోధనాభ్యసన ఉపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కృత్యాధార పద్ధతిని మొట్టమొదట మన దేశంలో ప్రస్తావించినది. ఆప్షన్స్: ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ, యశ్పాల్ కమిటీ, లక్ష్మణ్ మొదలయార్ కమిటీ, జనార్దన్ రెడ్డి కమిటీ. కృత్యాధార పద్ధతిని మొట్టమొదట మన దేశంలో ప్రస్తావించినది ఏ కమిటీ అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. అలానే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. మన దేశంలో మొట్టమొదటిసారిగా కృత్యాధార పద్ధతిని ప్రస్తావించినది ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థుల వాగ్దోషాలను తెలుసుకొని నివారించడానికి ఉపకరించే పఠనం. ఆప్షన్స్: మౌన పఠనం, నిశ్శబ్ద పఠనం, విస్తార పఠనం, ప్రకాశ పఠనం. విద్యార్థుల వాగ్దోషాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి పఠనాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రకాశ పఠనం. విద్యార్థుల వాగ్దోషాలను తెలుసుకొని వాటిని నివారించడానికి ఉపకరించే పఠనం ప్రకాశ పఠనం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళిక. చూడండి ప్రశ్న. ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకొని రాసుకునే ప్రణాళికని ఏమని పిలుస్తాము అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే విద్యా ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, సంస్థాగత ప్రణాళిక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పాఠ్య ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్. నిర్దిష్ట కాల పరిమితికి నిర్ధారించిన అంశాల ఆధారంగా ఆశించిన భాషా సామర్థ్యాలు పిల్లలు ఎంత మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపకరించేది. ఆప్షన్స్: సంగ్రహణాత్మక మూల్యాంకనం, నియోజనం, నిర్దేశ్యం, ప్రాజెక్టు పని. నిర్దిష్ట కాల పరిమితికి నిర్ధారించిన అంశాల ఆధారంగా ఆశించిన భాషా సామర్థ్యాలు పిల్లలు ఎంత మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపకరించేది ఏది అనేది అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సంగ్రహణాత్మక మూల్యాంకనం. సో ప్రస్తుతం పాఠశాలల్లో SA1, SA2 అని కండక్ట్ చేయడం జరుగుతుంది కదా, వాటిని మనం సంగ్రహణాత్మక మూల్యాంకనంగా పేర్కొంటాం. ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనం దేనికి ఉపయోగపడుతుంది అంటే నిర్దిష్ట కాలపరిమితికి నిర్ధారించిన అంశాల ఆధారంగా ఆశించిన భాషా సామర్థ్యాలు పిల్లలు ఎంత మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనం ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయ వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా శాశ్వత విషయ అవగాహనకు ఉపయోగపడుతుంది అని అన్నది. ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయ వ్యాఖ్యానానికి, తొందరగా మరియు తేలిగ్గా శాశ్వత విషయావగాహనకు ఉపయోగపడుతుంది అని అన్నవారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఉపకరణం గురించి ఈ నిర్వచనాన్ని తెలియజేసిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ చూసినట్టయితే మహాత్మా గాంధీ, హ్యుమయూన్ కబీర్, బెంజమిన్ బ్లూమ్, ఠాగూర్.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 హ్యూమయూన్ కబీర్. హ్యూమయూన్ కబీర్ ఉపకరణం గురించి ఏమంటారంటే విషయ చిత్రీకరణకు, విషయ వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా శాశ్వత విషయ అవగాహనకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈయన ఉపకరణాన్ని నిర్వచించారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, శ్రవణ గోచరాలైన భాషాధ్వనులను అక్షిగోచరాలుగా లిపి రూపంలో రాయడం. ఆప్షన్స్ పఠనం, భాషణం, లేఖనం, క్షుణ్ణ పఠనం. శ్రవణ గోచరాలైనటువంటి భాషాధ్వనులను అక్షిగోచరాలుగా లిపి రూపంలో రాయడాన్ని ఏమంటాము అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 లేఖనం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పిల్లల శారీరక మానసిక వికాసాలను ఒక క్రమ పద్ధతిలో పిల్లలకు తెలియకుండానే పరిశీలించడం. పిల్లల యొక్క శారీరక మరియు మానసిక వికాసాలను ఒక క్రమ పద్ధతిలో పిల్లలకు తెలియకుండా పరిశీలించడాన్ని ఏ విధంగా పేర్కొంటాము అనేది ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. అభ్యసనం, పూర్వార్ధ నికష, మౌఖిక పరీక్ష, నిరంతర సమగ్ర మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నిరంతర సమగ్ర మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అక్షరాలలో ఒకే పోలిక గల అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి నేర్పే పద్ధతి. ఆప్షన్స్ ప్రాచీన పద్ధతి, పద పద్ధతి, కథా పద్ధతి, నవీనాక్షర పద్ధతి. ఏ పద్ధతిలో అక్షరాలలో ఒకే పోలిక ఉన్నటువంటి అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి నేర్పించడం జరుగుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నవీనాక్షర పద్ధతి. నవీనాక్షర పద్ధతిలో అక్షరాలలో ఒకే పోలిక గల అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి నేర్పించడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి కథలు, గేయాలు పొడిగించడం, ప్రక్రియలు మార్పు వంటివి చేయడం అనేవి ఈ విద్యార్థి కథలు, గేయాలు పొడిగించడం, ప్రక్రియలు మార్పు చేయడం వంటివి ఆ విద్యార్థి యొక్క ఏ లక్షణం కింద చెప్పవచ్చు అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే ప్రశంస, సృజనాత్మకత, స్వీయ రచన, పదజాలం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సృజనాత్మకత. విద్యార్థి కథలు చెప్పడం, గేయాలు పొడిగించడం, అలానే ప్రక్రియలను మార్పు చేయడం వంటివి ఆ విద్యార్థి యొక్క సృజనాత్మకతగా చెప్తామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణం. క్రిందిచ్చినటువంటి ఉపకరణాల్లో నుంచి శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూద్దాం. సంగీత వాయిద్యం, టీవీ, కంప్యూటర్, చార్టులు. వీటిలో నుంచి శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాన్ని గుర్తించండి. మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. అలానే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 సంగీత వాయిద్యం. సంగీత వాయిద్యం అనేది శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణంలోనికి వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, నీతి విద్య, ఆరోగ్య విద్య, విలువల విద్య అనేవి. ఆప్షన్స్ బోధనేతర కార్యక్రమాలు, సహపాఠ్యాంశాలు, సామర్థ్యాధారిత కార్యక్రమాలు, మదింపు లక్షణాలు. నీతి విద్య, ఆరోగ్య విద్య, విలువల విద్య అనేవి ఈ క్రింది నాలుగిటిలోని దేనికి సంబంధించినవి అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సహపాఠ్యాంశాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద్రావిడ భాషకు సహజమైన ట, డ, ల
అనే అక్షరాలు. ఆప్షన్స్: కంట్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, ఓష్ట్యాలు. ట, డ, ల అనేవి ఏమవుతాయి అనేది ఇక్కడ ప్రశ్న. అయితే ఇది మనకి కంటెంట్లో రావాల్సిన ప్రశ్న. సో ఇక్కడ మెథడ్స్లో కూడా ద్రావిడ భాషా కుటుంబానికి సంబంధించి మనం అనేక భాషలు నేర్చుకుంటాం కాబట్టి దాంట్లో ద్రావిడ భాషకు సహజమైనటువంటి ట, డ, ల అనే అక్షరాలు ఏమవుతాయి అనేది ఇచ్చారు ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే కంట్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, ఓష్ట్యాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మూర్ధన్యాలు. ట, డ, ల అనేవి మూర్ధన్యాలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్: ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహార రూపం. ఆప్షన్స్ చూద్దాం: గ్రాంధీక భాష, మాతృభాష, మాండలిక భాష, వ్యవహార భాష. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 మాండలిక భాష. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహార రూపం ఏమిటి? మాండలిక భాష. నెక్స్ట్ క్వశ్చన్: విద్యార్థి ఒక తరగతి నుండి మరొక తరగతికి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ సంవత్సరాంతానికి కనీసం నేర్చుకోవాల్సిన సామర్థ్యాలు సూచించేది. ఆప్షన్స్: కనీస అభ్యసన స్థాయి, విద్యలో నాణ్యత, భాషా లక్ష్యాలు, విద్యాదర్శిని. ఒక విద్యార్థి ఒక తరగతి నుండి మరొక తరగతికి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ సంవత్సరాంతానికి కనీసం నేర్చుకోవాల్సిన సామర్థ్యాలను తెలియజేసేది ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కనీస అభ్యసన స్థాయి. ఆ సంవత్సరాంతానికి ఆ విద్యార్థి కనీసం ఏమేమి నేర్చుకుని ఉండాలి అనేది తెలియజేసేవి కనీస అభ్యసన స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్: విద్యార్థి తాను నేర్చుకున్న విషయాన్ని సొంత మాటల్లో రాస్తే అది. ఆప్షన్స్: పదజాలం, ప్రశంస, స్వీయ రచన, సృజనాత్మకత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 స్వీయ రచన. విద్యార్థి తాను నేర్చుకున్న విషయాన్ని సొంత మాటల్లో రాస్తే స్వీయ రచనగా పేర్కొంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భాష సహజ వికాస పరిణామ క్రమంలో ఉద్భవించి వికసిస్తుందని చెప్పే భాషోత్పత్తి వాదం. ఏ భాషోత్పత్తి వాదం భాష సహజ వికాస పరిణామ క్రమంలో ఉద్భవించి వికసిస్తుందని చెప్పి తెలియజేస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం: స్వతసిద్ధవాదం, వివక్ష ప్రేరణవాదం, క్రమ పరిణామ వికాసవాదం, బహుభవవాదం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 క్రమ పరిణామ వికాసవాదంలో భాష సహజ వికాస పరిణామ క్రమంలో ఉద్భవించి వికసిస్తుందని చెప్పడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్: విద్యార్థి తోటి వారు మహిళలు, దివ్యాంగుల పట్ల సద్భావనతో ప్రవర్తించడం అనేది ఈ భాషా సామర్థ్యానికి చెందుతుంది. ఆప్షన్స్ చూద్దాం: సృజనాత్మకత, చదవడం రాయడం, స్వీయ రచన, ప్రశంస. విద్యార్థి తన తోటివారితోనూ మహిళలతోనూ దివ్యాంగుల పట్ల సద్భావంతో ప్రవర్తించడం అనేది ఏ భాషా సామర్థ్యానికి చెందుతుంది అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రశంస. నెక్స్ట్ క్వశ్చన్: మాట్లాడేటప్పుడు మొదట బాగా వినపడేటట్లు ప్రారంభించిన చివరకు పోయే కొద్దీ స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినపడకుండా మాట్లాడటం. ఫస్ట్ మాట్లాడేటప్పుడు ప్రారంభంలో బాగా వినపడేటట్లు ప్రారంభిస్తారనమాట. అయితే చివరకు పోయే కొద్దీ స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినపడకుండా మాట్లాడడాన్ని ఏమంటాము అని అడుగుతున్నారు.
ఆప్షన్స్ చూద్దాం. వేగోచ్చారణ, సమవేగ రాహిత్యం, సమస్వర రాహిత్యం, ధ్వనుల తారుమారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సమస్వర రాహిత్యం. స్వరం అనేది మొదట ఎలా ప్రారంభించారో చివరి వరకు కూడా అలా లేకపోవడాన్ని సమస్వర రాహిత్యంగా పేర్కొంటాం. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో స్వరాన్ని తగ్గించి అనేది డైరెక్ట్గా సమస్వర రాహిత్యాన్ని తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులలో స్వయం అభ్యసన శక్తిని అలవడేలా చేసే బోధనా పద్ధతి. విద్యార్థులలో స్వయం అభ్యసన శక్తిని అలవాటు పడేలాగా చేసే బోధనా పద్ధతి ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ చూద్దాం. లోప నివారణ పద్ధతి, కృత్యాధార పద్ధతి, పర్యవేక్షణాత్మక పద్ధతి, ఉపన్యాస పద్ధతి. ఏ పద్ధతిని ఉపయోగించడం ద్వారా పిల్లలు స్వయం అభ్యసన శక్తిని అలవాటు పడతారు అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, కృత్యాధార పద్ధతి. కృత్యాధార పద్ధతిలో బోధించడం వలన పిల్లల్లో స్వయం అభ్యసన శక్తి పెంపొందుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేసేది. ఆప్షన్స్ చూద్దాం. లక్ష్యం, మూల్యాంకనం, పఠనం, స్పష్టీకరణం. బోధన మరియు అభ్యసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేసేదేది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాగ్రూపంలో ఉన్న భాషకు లిపిని కల్పించడం. ఆప్షన్స్ లేఖనం, పఠనం, భాషణం, శ్రవణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, లేఖనం. వాగ్రూపంలో ఉన్న భాషకు లిపిని కల్పించడాన్ని లేఖనం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకే భాష నుంచి క్రమక్రమంగా అనేక భాషలు పుట్టుకొచ్చాయని చెప్పే వాదం. ఆప్షన్స్ ఏకమూల భాషావాదం, ధాతుజన్యవాదం, భగవద్దత్తవాదం, క్రియాజన్యవాదం. ఒకే భాష నుంచి క్రమక్రమంగా అనేక భాషలు పుట్టుకొచ్చాయని ఏ వాదం చెబుతుంది అని అడుగుతున్నారు. మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. అలానే ఇంకెవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఏకమూల భాషావాదం ఒకే భాష నుంచి క్రమక్రమంగా అనేక భాషలు పుట్టుకొచ్చాయని తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి విస్తార పఠనానికి దోహదపడేది. ఆప్షన్స్ బాహ్య పఠనం, మౌన పఠనం, ప్రకాశ పఠనం, రహస్య పఠనం. తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి అలానే విస్తార పఠనానికి ఉపయోగపడే పఠన రకాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, మౌన పఠనం. మౌన పఠనం చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించవచ్చు. అలాగే విస్తార పఠనానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చలనచిత్రాలు, టెలివిజన్ అనునవి. ఆప్షన్స్ శ్రవ్య బోధనోపకరణాలు, దృశ్య బోధనోపకరణాలు, దృశ్య శ్రవ్య బోధనోపకరణాలు, అదృశ్య బోధనోపకరణాలు. చలనచిత్రాలు మరియు టెలివిజన్ అనేవి ఏ రకమైన బోధనోపకరణాలు అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, దృశ్య శ్రవ్య బోధనోపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పని చేయటం ద్వారా అభ్యసనం అనేది. ఆప్షన్స్ కృత్యా పద్ధతి, నృత్యా పద్ధతి, తాత్పర్య పద్ధతి, పర్యవేక్షణ పద్ధతి. ఏ పద్ధతిని మనం పని చేయటం ద్వారా అభ్యసనం అని పిలుస్తూ ఉంటాము? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, కృత్యాధార పద్ధతి.
పని చేయటం ద్వారా అభ్యసనం అంటే కృత్యాధార పద్ధతి అని అర్థం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అక్షర పద్ధతికి మరొక పేరు. ఆప్షన్స్: నవీనాక్షర పద్ధతి, పద పద్ధతి, వర్ణ సమన్వయ పద్ధతి, కథా పద్ధతి. అక్షర పద్ధతికి మరొక పేరు అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, వర్ణ సమన్వయ పద్ధతి అని చెప్పి పిలవడం జరుగుతుంది అన్నమాట. అక్షర పద్ధతికి మరొక పేరేంటి? వర్ణ సమన్వయ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పాఠ్య పథకం అనేది ఆప్షన్స్: ఒక పీరియడ్లో బోధించేది, పాఠం మొత్తానికి సంబంధించిన ప్రణాళిక, సంవత్సరంలో పాఠాల మొత్తం ప్రణాళిక, ఒక కాలాంశంలో బోధించే అంశాల ప్రణాళిక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, పాఠం మొత్తానికి సంబంధించిన ప్రణాళికను పాఠ్య పథకం అని పిలవడం జరుగుతుందన్నమాట.